రండి, వేరే హోటల్కి పోతాం. సార్ ఏమైంది సార్? తినేసి వెళ్ళండి సార్. రౌడీని తీసుకొచ్చి పనిలో పెట్టారు, కుటుంబంతో కూడా వచ్చి ఎట్లా ఇక్కడ ఫోన్ చేస్తారు? ఒరే శేఖర్, నీ దగ్గర 200 ఉంటేవరా, నీ పెళ్ళానికి మందులు కొనాలి. ఏంట్రా 200 కదా అడిగాను, దానికే అంతగా ఆలోచిస్తున్నావు? దానికి సుఖప్రసవం అవదు, ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు దీనికే ఇంత ఆలోచిస్తున్నావు, రేపు ఆసుపత్రి ఖర్చులకి ఏం చేస్తావురా? ఏమయ్యా శేఖరు, నిన్ను పనిలో నుంచి తీసేశారంటగా? సమయానికి నేను అక్కడ లేకుండా పోయాను. సర్లే, వేరే చోట చేర్పిస్తాను. ఏమండి, జాగ్రత్త. పని పోయిందని చెప్పొచ్చు కదా. ముందు చెడుగా ఉండేవాడివి, ఎవరూ పని లేదు. ఇప్పుడు మంచోడుగానే కదా ఉన్నావు, పనిస్తారు కదా. 4 రోజులు తినలేదంటే చచ్చిపోతామా ఏంటి? అది కాదు రాణి, ఇవాళ మన పెళ్లి రోజు, నీకు ఒక చీర కూడా కొనిలేకపోతున్నానే అని. తీసుకో, వెళ్ళి మల్లెపూలు కొనుక్కొనిరా. రే శేఖర్, వచ్చి బండెక్కరా, వచ్చి బండెక్కరా. లోపలికి రా. శేఖర్కి పోయిండ్రా. అన్నా, తాగటం మానేశానన్నా. వినపడలా? ఈ మధ్య అంతా తాగట్లేదన్నా.